అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం డీజీపే మీరు ట్రాన్సాక్షన్ చేసే సమయంలో మీరు గనక ఇటువంటి ఇష్యూస్ గనక ఫేస్ చేస్తున్నట్లయితే యు ఆర్ అవుట్ సైడ్ ది అలౌడ్ జియో ఫెన్స్ రేంజ్ ఆఫ్ 20 kms ఇటువంటి ఇష్యూ కనుక ఫేస్ చేస్తున్నట్లయితే దీని కొరకు మీరు 2 అప్డేట్స్ అనేది చేసుకోవాలండి. సో ఒకటి వచ్చేసి ముందుగా మీ సిస్టంలో డిఫాల్ట్ లొకేషన్ని అప్డేట్ చేసుకోవాలి. రెండవది మీరు సిఎసి మై అకౌంట్లోకి వెళ్ళి మీ యొక్క సెట్టింగ్స్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని అప్డేట్ చేసుకోవాలండి. ఈ రెండు సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ ఇష్యూ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. సో ముందుగా మీరు సిస్టంలో సెర్చ్ బాక్స్లో ఇక్కడ లొకేషన్ ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటుందండి. సో ఈ లొకేషన్ ప్రైవసీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డిఫాల్ట్ లొకేషన్ మీద మీరు ఇక్కడ చూసినట్లయితే డిఫాల్ట్ లొకేషన్ సెట్ డిఫాల్ట్ లొకేషన్ మీద సో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు మ్యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అట్ ప్రజెంట్ మీ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ అనేది ఇక్కడ మీకు బ్లింక్ అవుతుంది. అంటే ఇది ఎగ్జాక్ట్ మీ లొకేషన్ అన్నమాట. ఒకవేళ మీ లొకేషన్ రాకుండా ఇంకా అదర్ ఎక్కడైనా కనపడుతున్నట్లయితే దీనిని మీరు ఎగ్జాక్ట్గా మీ లొకేషన్ వద్దకు తీసుకుని వెళ్ళి పిన్ చేయాలండి. ఒకవేళ వేరే చోట ఇంకెక్కడైనా కనిపిస్తే కనుక మీ డిస్టిక్, మీ మండలం, మీ విలేజ్లో, మీ యొక్క సెంటర్స్లో ఎక్కడైతే ఉందో అక్కడ మీరు దీన్ని తీసుకుని వెళ్ళి పిన్ చేయాలండి. పిన్ చేసి సెట్ డిఫాల్ట్ లొకేషన్ మీద క్లిక్ చేయాలండి. ఓకే, ఇక్కడ సెట్ డిఫాల్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీది వేరే లొకేషన్. ఓకే, సో వేరే లొకేషన్ అయితే ఇక్కడ విజయవాడ చూద్దాం. సో విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి విజయవాడకు సంబంధించిన జియో ఫెన్సింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు పర్టికులర్ లైన్ లొకేషన్ ఏదైనా ఉంటే మీరు దీన్ని ఇట్లా జూమ్ చేసుకుంటా ప్లస్ క్లిక్ చేసుకుంటా వెళ్ళి దీన్ని మీరు ఈ విధంగా డిఫాల్ట్ లొకేషన్ని పిన్ చేసుకోవచ్చు అండి. ఓకే, చేంజ్ పిన్ మీద ఇక్కడ పిన్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా, ఇది మీకు డిఫాల్ట్ కింద సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో నేను ప్రజెంట్ ఉన్న లొకేషన్ని నేను ఇక్కడ పిన్ చేసి ఈ విధంగా స్టార్ మార్క్ పెట్టుకుని ఉన్నాను. ఓకే, ఒకవేళ మీరు ప్రీవియస్ క్లియర్ చేయాలనుకుంటే ఈ విధంగా క్లియర్ చేసుకోవచ్చు, మళ్ళీ చేంజ్ కూడా చేసుకోవచ్చు అండి. కానీ మీరు ఎగ్జాక్ట్ మీ సెంటర్ సంబంధించిన సెంటర్నే మీరు ఇక్కడ డిఫాల్ట్ లొకేషన్ కింద పెట్టాలండి. వన్స్ ఇక్కడ మీరు డిఫాల్ట్ లొకేషన్ పిన్ పెట్టుకున్నట్లయితే సేమ్ ఇదే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని మీరు మీ యొక్క సిఎసి మై అకౌంట్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆప్షన్లో అప్డేట్ చేయాలండి. ఈ రెండు లొకేషన్స్ ఒకే విధంగా అప్డేట్ చేయాలి. సిస్టంలో కూడా ఇదే ఉండాలి, అదేవిధంగా సిఎస్సి సంబంధించిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో కూడా ఇదే మ్యాప్ ఇదే లొకేషన్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ జియో ఫెన్సింగ్ రేంజ్ అనేది ఇష్యూ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. సో ఇక్కడ మీరు వన్స్ మీరు ఇక్కడ అప్డేట్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన సిఎస్సికి సంబంధించిన మై అకౌంట్లోకి వెళ్ళి మీ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ముందుగా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెబ్సైట్కి రావాలి, register.csc.gov.in. ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో ఇక్కడ మై అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క సిఎస్సి ఐడి ఎంటర్ చేసి ఫింగర్ ప్రింట్ని సెలెక్ట్ చేసుకొని ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసేసుకొని ఇక్కడ మీరు టిక్ చేసుకొని బాక్స్లో నెక్స్ట్ మీరు ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క బయోమెట్రిక్ అనేది క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. సో బయోమెట్రిక్ క్యాప్చర్ అయిన తర్వాత మనం ఏ విధంగా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అప్డేట్ చేయాలో చూద్దాం. సో డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేద్దాం. సో సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి బయోమెట్రిక్ అథెంటికేషన్ పేజ్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మన యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయాలి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి మన యొక్క డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూసినట్లయితే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ సంబంధించిన ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కనిపిస్తూ ఉంటుంది. కింద మీకు పాయింట్ ఆన్
మ్యాప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మన యొక్క లొకేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మీరు జూమ్ చేసుకుంటా వెళ్ళండి. జూమ్ చేసుకుంటా వెళ్ళి అది ఆ పాయింట్ ఏదైతే ఉందో మన డిస్టిక్లో యాడ్ చేసుకోవాలండి. మీ డిస్టిక్ ఏదైతే ఉందో మీ డిస్టిక్ దగ్గరికి ఈ పాయింట్ తీసుకుని వెళ్ళండి. ఓకే, సో మీ డిస్టిక్ దగ్గర మీ యొక్క లొకేషన్ మండలం కానివ్వండి, విలేజ్ కానివ్వండి, అక్కడికి ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గరికి మనం తీసుకుని వెళ్ళి పిన్ చేయాలండి. ఓకే, మీరు క్లిక్ చేస్తే జస్ట్ ఆటోమేటిక్గా పిన్ అనేది అయిపోతుందండి ఈ విధంగా. ఓకే, పిన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్డేట్ మీద క్లిక్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ మీరు అప్డేట్ ఉంది కదా, అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ అయిన తర్వాత మీకు ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. మీ ఒక అప్డేట్ రిక్వెస్ట్ పెండింగ్లో ఉందని వస్తుంది. సో మీ యొక్క సిఎస్సి ఐడిని మీ యొక్క డిస్ట్రిక్ట్ మేనేజర్కి పంపించినట్లయితే వారు ఇమీడియట్గా మీ యొక్క అప్డేషన్ని యాక్సెప్ట్ చేయిస్తారు. వన్స్ మీ యొక్క డిఎం మీరు అప్డేట్ చేసిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అప్రూవల్ ఏదైతే పెండింగ్ ఉందో అది అప్రూవల్ అయిన తర్వాత మీ సిస్టంలో డిఫాల్ట్ లొకేషన్ కూడా అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి డీజీపీలో మళ్ళీ లాగిన్ అయ్యి చూసినట్లయితే మీకు ఆ 20 kms ఏదైతే ఇష్యూ వస్తుందో అది క్లియర్ అయిపోతుంది. అండ్ మీ డీజీపీలో కూడా మీరు చక్కగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 20 kms ఇష్యూ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.